అందరికీ నమస్కారం. నా పేరు గెమ్మలి నిషిత. మా నాన్నగారి పేరు గెమ్మలి రాజేష్, మా అమ్మగారి పేరు గెమ్మలి మల్లిక. నేను చీపురుపల్లి విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో నాకు 470 మార్క్స్కి 467 వచ్చాయి. అంటే 99.5% వచ్చింది. ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి చాలానే రిజల్ట్స్ ఉన్నాయి. అంటే విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి కృష్ణా డిస్ట్రిక్ట్కి వచ్చినందుకు మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ కాలేజెస్లో లేవని కాదు సరౌండింగ్స్లో, కానీ ఇక్కడున్న బెనిఫిట్స్, ఇక్కడున్న స్పెషాలిటీస్ నన్ను ఇక్కడ తీసుకువచ్చాయి. ఫస్ట్లీ నేను ప్రగతిని చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ ఫ్యాకల్టీ అనేవాళ్ళు మనల్ని జీరోస్ నుండి హీరోస్ చేస్తారు. ఇక్కడున్న ఫ్యాకల్టీ మనం లిటరల్లీ మన ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి డౌట్స్ వచ్చినా పేషెన్స్తో క్లియర్గా క్లారిఫై చేస్తారు. మనం అస్సలు టెన్షన్ పడాల్సిన ఫేరే అవసరం లేదు. బేసిక్స్ నుండి లిటరల్లీ జీరో నుండి మనల్ని పికప్ చేస్తారు. ఇక్కడ చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఓన్లీ అకాడమిక్ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని పరంగా లైక్ హెల్త్ పరంగా కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా కానీ, కోకరికులర్ యాక్టివిటీస్ పరంగా కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఫిజికల్ హెల్త్ బాగుంటే మన మెంటల్ హెల్త్ బాగుంటుంది. సో మనం ఎంత ఫిజికల్గా బాగుంటే మనం అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి లైక్ స్కేటింగ్, కర్రసాము, కోలాటం, చెక్క భజన, ఇలా చాలానే యాక్టివిటీస్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేస్తూ మన అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ చాలానే మనం హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ అంటే ఇక్కడ పెట్టే ఫుడ్ అనేది ఎంత బెనిఫిట్ అంటే కంప్లీట్ ఆర్గానిక్. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే క్యూర్ అవుతాయి. అసలు జనరల్లీ ఇక్కడ ఉన్న ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ జాయిన్ అయినా వాళ్ళ అకాడమిక్తో పాటు వాళ్ళ హెల్త్ని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మా సిస్టర్ నిఖిల జాయిన్ అయ్యి ఇంకా ఇక్కడ చెప్తున్న క్లాసెస్ విని, ఇంకా తను చేస్తున్న యాక్టివిటీస్ చూసి నాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ వచ్చి నేను కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ నేను వచ్చి చాలా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే లిటరల్లీ నేను అనుకున్నట్టే ఈ కాలేజ్ ఉంది. నేను ఎలాగైతే ప్రెషర్ లేకుండా చదువుదాం అనుకున్నానో అలానే ఉంది. దాంతోపాటు అకాడమిక్ పరంగా కూడా నేను విన్ అవ్వడం జరిగింది. ఇలానే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మన మోటివేషనల్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. అలా మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మనకి ఎటువంటి ప్రెజర్ అనేది ఉండదు. ఎవరు మనల్ని డిమోటివేట్ చేయరు. మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా క్వశ్చన్ చేయరు. మనకి నెక్స్ట్ టైం పికప్ చేసుకోమని చెప్తారు, కానీ ఎవరు మనల్ని ఫోర్స్ చేయరు. ఇక్కడ మన యాక్టివిటీస్తో పాటు మనకి గ్రౌండ్ ఉంది. అన్ని పరంగా అంటే మనం ఎంత ఫిట్గా ఉన్నామన్నా, అంటే హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ లిటరల్లీ పర్ఫెక్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. ఇక్కడ అందరూ ఖచ్చితంగా ఏదో నేర్చుకుని వెళ్తారు. ఇక్కడ మనం మారల్ వాల్యూస్ నేర్చుకుంటాం. మనకి వాల్యూ తెలుస్తుంది, ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. అసలు లిటరల్లీ మారల్ వాల్యూస్ అన్నీ ఇక్కడ నేర్చుకోవచ్చు. మనం ఇక్కడ అన్ని వర్క్ డ్యూటీస్ మనం నేర్చుకుంటాం. సెల్ఫ్ రిలయన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం అన్నిటి పరంగా లీడర్షిప్ నేర్చుకోవచ్చు. ఇక్కడ నాకు ఆల్రెడీ ఇక్కడ చాలానే నేర్చుకున్నా. ఇప్పటికీ ఇంకా త్వరలో ఇంకా నేర్చుకుంటూ ఉంటా. ఇక్కడ నేను ఫస్ట్ మెయిన్లీ అయితే నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కోచింగ్ అనే వచ్చాను. అంటే ఇంటర్మీడియట్తో పాటు ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నాం ప్రస్తుతం. తర్వాత ఫ్యూచర్లో ఇంకా అంటే క్లాసెస్ అవుతూ ఉన్నాయి. ఇంకా నేర్చుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఆల్రెడీ నాకు జీకే, అథమెటిక్, రీజనింగ్ ఇలా చాలా క్లాసెస్ అవుతూ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా పికప్ చేసుకొని వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో ఫైట్ చేసి జాబ్ రీచ్ అవుదామని, జాబ్ విన్ అవుదామని ఈ కాలేజ్కి రావడం జరిగింది. మనం ఇక్కడ ఖచ్చితంగా జాబ్ వస్తుందని గ్యారంటీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంటర్ నుండే మనం నేర్చుకుంటాం కాబట్టి మనం ఇంకా పికప్ అవుతూ ఉండొచ్చు. మనం ప్రాక్టీస్ బాగుంటుంది. ఇక మనకి రోజు డైలీ టెస్ట్ జరగడం వల్ల మనకి ఇంకా ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవ్రీడే డీటీ జరుగుతాయి. ఇక్కడ 365 డేస్ అంటే ప్రతి డే డీటీ ఉంటుంది. ఆ డీటీ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఏ రోజు అంటే లాస్ట్ డే ఏం జరిగిందో, ఆ ప్రీవియస్ డే ఏం జరిగిందో, ఆ నెక్స్ట్ డే ఖచ్చితంగా మార్నింగ్ డీటీ ఉంటుంది. ఆ డీటీ అనేది మనకి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. నేను ఆ డీటీస్ వల్లే ఒక విధంగా విన్ అయ్యానని చెప్పచ్చు. ఈ 467 మార్క్స్ అనేది నేను ఈ టీచర్స్ సపోర్ట్, సార్ సపోర్ట్, ఫ్యాకల్టీ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ అలా అందరి వల్ల రావడం జరిగింది. థ్యాంక్ యూ.